వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 గత ప్రెస్ మీట్లో జిల్లాలో పట్టుబడినటువంటి అక్రమ రవాణా బియ్యం అంటే పేద ప్రజల బియ్యంలో అధికారులు సక్రమంగా వ్యవహరించలేదంటూ వాళ్ళు పట్టుకోమని కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలనే ఉద్దేశంతో నేను మాట్లాడటం జరిగింది. అయితే నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడింది అయితే కాదు. ఒక విషయం, నేను మాట్లాడిన ప్రెస్ మీట్లో కానివ్వండి, ఆ అక్రమ రవాణాలో కానివ్వండి, జనసేన పార్టీకి కానీ జనసేన కార్యకర్తలకు కానీ ఎవ్వరికి కూడా సంబంధం లేదు. అదేవిధంగా చూసుకుంటే ఆ ప్రెస్ మీట్లో జనసేన నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ప్రీతమ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు కానీ ఏమాత్రం దానివల్ల ఏమైనా మనస్తాపం చెందుంటే నేను మనస్ఫూర్తిగా విచారం వ్యక్తం చేస్తున్నాను. దీన్ని పెద్దలు మాజీ ముఖ్యమంత్రి గారి కుమారుడు నాదెండ్ల మనోహర్ గారిని అన్యథా భావించవద్దని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. నాకేం తెలుసండి, అందుకే కదా నేను చెప్తున్నాను అధికారులకి బయట పెట్టండి అని చెప్తున్నాను. కానీ నేను ఎవరికి ఉందో నేను చెప్పలేదే, ఆ ప్రెస్ మీట్లో నేను ఎవరి పేరు చెప్పలేదే, ఇప్పుడు కూడా ఎవరి పేరు చెప్పడం లేదు. నాకేం తెలుసు, మీరు కనుక్కోండి. అధికారులు బయట పెట్టలేదని నేను మాట్లాడుతున్నాను అంతే. నాకేం సంబంధం, ఎవరు చేస్తున్నారో అది పట్టుకో అధికారులు. వాళ్ళ అసమర్థత గురించే నేను ప్రశ్నించాను. బట్ కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదు. ఇది ఒక మంచి ప్రభుత్వం. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ గారి ఒక మంచి కార్యక్రమాలు చేసేటటువంటి ప్రభుత్వం ఇది. అంతే మాట తప్ప నేను వేరేది మాట్లాడలేదు. అందుకే చెప్తున్నా, అనిదా భావించొద్దు, విచారం వ్యక్తం చేస్తున్నాను. మీరు బాధపడి ఉంటే మళ్ళీ చెప్తున్నా, మనోహర్ గారు అనిదా భావించొద్దని కూడా నేను కోరుకుంటున్నా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.